Hi, this is Aro's Kitchen. Welcome to our channel, World Famous Kitchen Food. ఈ రోజు మనం బెండకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పబోతున్నాను. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం ముందుగా మనం బెండకాయలను తీసుకోవాలి. బెండకాయలు, పచ్చిమిర్చి తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బెండకాయలు మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి. బెండకాయ మనకి ఎంతో హెల్దీగా ఉంటుంది. హెల్దీ ఫుడ్ కనుక అందరూ కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. పరిశుభ్రమైనవే కాకుండా మనము ఇవి లేత బెండకాయలను తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కనుక నేను లేత బెండకాయలని తీసుకున్నాను. అలా కట్ చేసుకున్నటువంటి బెండకాయలను తీసుకొని ఇలా మనం వేయించుకోవాలి. ఇలా మనం ముందుగానే వేయించుకుంటే గనక ఆల్రెడీ ఈ బెండకాయలు 90% కుక్ అయిపోతాయి. కాబట్టి మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకుంటే కనుక ఆయిల్ అనేది కూడా మనకి ఎక్కువ పట్టదు. మనం ఎక్కువ ఆయిల్ని యూస్ చేయడం వలన చాలా అనారోగ్యం. కావున మనం ఎప్పుడు కూడా తక్కువ ఆయిల్ని వాడాలి. ఇలా తక్కువ ఆయిల్తో మనం బెండకాయ ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. ఇలా చక్కగా మనం బెండకాయలని వేయించుకోవాలి. చూసారుగా ఎలా కనిపిస్తున్నాయో. ఇలా మనం లో ఫ్లేమ్లో ఉంచి మనం బెండకాయలను నెమ్మదిగా కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. బెండకాయ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. దీని వలన మనకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి అందరూ బెండకాయని ఈ సీజన్లో మనకు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి తప్పకుండా ఈ బెండకాయ వేపుడు ఇలా చేసుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత పల్లీలను వేసుకోండి. పల్లీలను వేయించుకునేటప్పుడు మనము లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి. అప్పుడు మాత్రమే పల్లీలు అనేటివి చక్కగా రెడీ అవుతాయి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి నేను పల్లీలను వేయిస్తున్నాను. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకుని తీసుకోవాలి. ఇవి రెండు కూడా చక్కగా మనం కలుపుకుంటూ లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో కొద్దిగా ఉల్లిగడ్డ ముక్కలను తీసుకోవాలి. ఆ తర్వాత ఆవాలు, జీలకర్రని యాడ్ చేసేయాలి. ఇలా యాడ్ చేసి లో ఫ్లేమ్లోనే ఉంచాలి. ఎందుకంటే మనకు తొందరగా అడుగంటిపోతాయి కాబట్టి మనం ఏ కర్రీస్ ప్రిపేర్ చేసినా మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపుని వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం వేయించుకున్నటువంటి బెండకాయల ముక్కలను తీసుకొని ఇందులో యాడ్ చేసేయాలి. ఆల్రెడీ మనకు అప్పుడే అవి ఫ్రై అయిపోయాయి. ఇలా చేసుకోవడం వలన ఆయిల్ అనేది చాలా తక్కువగా పడుతుంది. ఆయిల్ తక్కువగా తింటే ఆరోగ్యం కావున మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది. ఇలా బెండకాయలను ఇలా మనం వేయించుకోవాలి. అలా చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి. మనకు బెండకాయలకి ఎంత సరిపోతుందో అలా చూసుకొని వేసుకొని మూత పెట్టేయాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత మనం తీసి కొద్దిగా కొత్తిమీర ఆకుని యాడ్ చేయాలి. కొత్తిమీర ఆకు, పచ్చిమిర్చి యాడ్ చేసేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా నేను పైన నుండే వేసేసాను. ఎందుకంటే మనకనేది స్పైసీ అనేది చాలా తక్కువ మంది తింటారు. స్పైసీ అనేది తక్కువగా రావాలి అంటే ఇలా పైన నుంచి మాత్రమే వేసుకోవాలి. తక్కువ స్పైసీ అనేది వస్తుంది. ఒకవేళ మనకు స్పైసీ ఎక్కువ తినాలి అనుకుంటే మాత్రం పల్లీలు వేయించుకునే టైంలో ఈ మిర్చిని కూడా వేస్తే సరిపోతుంది. ఇలా వీటన్నింటినీ మనం చక్కగా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీ అంటే టేస్టీగా ఉంటుంది కాబట్టి అందరూ తప్పకుండా ఈ బెండకాయ ఫ్రై ప్రిపేర్ చేసుకోండి.
ఇది ఎలాగో చూపించానుగా. మా కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. ఇక మనకు బెండకాయ ఫ్రై అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇక చక్కగా మనం దీనిని తినేయడమే ఆలస్యం. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి కనుక ఇలా ట్రై చేసి చూడండి, మీరు మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు. చాలా తక్కువ ఆయిల్తో మనకు ఈ బెండకాయ ఫ్రై అనేది ప్రిపేర్ అవుతుంది కాబట్టి అందరూ ఇలా ఫ్రై చేసుకొని హెల్దీగా ఉండండి. చాలా హెల్దీ ఫుడ్, చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదూ. అయితే ఇంకెందుకు ఆలస్యం, మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి.